తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 2 కోట్ల గోనె సంచులు అవసరంగా గుర్తించామన్నారు. పెంటపాడు మండలానికి 10 లక్షల సంచులు అవసరమని ఇప్పటికే 50,000 సంచులు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యం కొనుగోలులో ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సర్పంచ్ భావన ధాన్యలక్ష్మి మాట్లాడుతూ రైతులు సేంద్రీయ వ్యవసాయాన్ని చేపట్టాలన్నారు. పెంటపాడు మండలంలో పోయినసారి దాదాపు 78,000 మెట్రిక్ టన్నులు, ఈసారి 80,000 మెట్రిక్ టన్నులు కొనడానికి మనం రెడీగా ఉన్నాం. దానికి సంబంధించి 9,072 మంది రైతుల నుంచి మనం కొనుగోలు చేశాం. రైతులు పంట ఈకేవైసీ చేయిస్తే, అంటే పంట నమోదు చేయిస్తే దాదాపు 9,000 మంది రైతుల దగ్గర నుంచి మనం కొన్నాం. కొంతమంది వాళ్ళ ఓన్ కన్సంప్షన్ కోసం దేనికో పెట్టుకుంటారు, కొంతమంది PR 126 లాంటివి బయటకు అమ్మేస్తుంటారు. ఈసారి PR 126 బాగా తగ్గిపోయింది, PR 126 అసలు లేదు. కాబట్టి ప్రతి బస్తా కూడా కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి బస్తా కూడా కొంటాం. రెండోది సంచులు అడిగారు. శ్రీకాకుళంలో నేను పనిచేశాను సబ్ కలెక్టర్గా, అక్కడ ఒక సంచి కూడా గవర్నమెంట్ ఇవ్వదు. కానీ ఎక్కువ ప్రతిష్టాత్మకంగా జరిగే జిల్లాలు ఇవి. గోదావరి జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంచి, ట్రాన్స్పోర్టు, హమాలి, ఇవన్నీ ఇంత పెద్ద వ్యవస్థ పెట్టి మనం చేస్తున్నాం. ఇక్కడ అడిగింది ఏంటి, రైతుల్ని సంచి మేము ఇస్తున్నాము, దాంట్లో ఒకసారి సరి చేసుకొని చూసుకొని తీసుకెళ్ళండి. ఒక సంచి 50 వస్తాయి, కట్టలో 50 వస్తే ఒక 10, 5 చిరిగిపోయి ఉంటే తీసుకెళ్ళకండి. తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు మీకు. ఎందుకంటే మనం ప్రతి సంచికి దాదాపు 3.5 రూపాయలు మిల్లుకి రెంట్ పే చేస్తున్నాం. అది రెంట్ వాళ్ళకి పే చేస్తాము, ప్రతి సంవత్సరానికి 2 నెలలకు ఒకసారి పే చేస్తాం. సో రైతు కూడా కొంత బాధ్యతగా ఇక్కడ వచ్చిన సంచిని చూసుకొని వెరిఫై చేసుకొని తీసుకెళ్ళాలి. రెండోది, మీరు ఇందాక అన్నారు దళారీలు పట్టుకెళ్తున్నారని. ఎందుకు పట్టుకెళ్ళాలి? మధ్యలో దళారి ఎవరు? దళారి ఉండకూడదని కదా గవర్నమెంట్ ఇదంతా వ్యవస్థ పెట్టింది. మళ్ళీ దళారీకి ఎందుకు ఇస్తారు? మేము ప్యాక్స్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే దళారీకి అసలు ఇవ్వడానికే వీల్లేదు. ఈసారి ఒక సిస్టమ్ పెట్టాం, మన జిల్లాలోనే పెట్టాం. రైతు ఎవరైనా సంచులు తీసుకెళ్తుంటే ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి, మాకు తెలుస్తుంది ఏ రైతు ఎన్ని సంచులు పట్టుకెళ్లారు, వాళ్ళ పేరుతో పంట నమోదు ఎంత అయింది, ఎన్ని సంచులు పట్టుకెళ్తున్నాడు. మధ్యలో దళారి ఎవరైనా పట్టుకెళ్తే ఖచ్చితంగా ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఆ ప్యాక్స్ లో పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటరు, హెల్పర్ వాళ్ళే బాధ్యత. సో కాబట్టి మీరు కూడా సంచి పట్టుకెళ్తున్నప్పుడు సరి చూసుకోవడంతో పాటు ఎవరైనా మిగిలిపోతే వెనక్కి ఇవ్వడము. రెండోది, ఆధార్ కార్డు కూడా ఇవ్వండి. దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించాలంటే చేయాల్సిన పని ఏంటంటే సంచులు అనేవి కరెక్ట్గా రైతు చేతిలోకి వెళ్ళాలి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం అంబూరుపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరంజనేయులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అంబరుపేట గ్రామంలో పంచాయతీ నిధులు 27 లక్షల రూపాయల వ్యయంతో ఇటీవల నిర్మించిన 4 విశ్రాంతి షెడ్లు, స్నానాల రేవును స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామాన్ని మౌలిక వసతులతో ముందుకు తీసుకువెళ్లడం తమ కర్తవ్యమని తెలిపారు. గ్రామీణ పేదలకు గృహవసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగా P4 కార్యక్రమం ద్వారా గృహ సముదాయాలను నిర్మించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
వెంకటగిరి మండలం చింతగుంట పంచాయతీ పరిధిలోని గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం టీవీఎస్ శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించిన నూతన గృహ సముదాయాలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదలకు గృహ వసతి కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చి ఊరికొచ్చి మీ పూరి గుడిసెలు చూసి చాలా బాధేసింది. అప్పుడు టీవీఎస్ వాళ్ళు అప్పటికే ఈ ఊరిలో వివిధ కార్యక్రమాలు చేస్తూ వచ్చున్నారు. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఇల్లు కట్టించడానికి ముందుకొచ్చినప్పుడు స్థలం కావాలంటే వెంటనే అందరికి కూడా 3 సెంట్ల స్థలము, 3 సెంట్లతో పాటు ఇంటి పక్కన కూడా ఈరోజు చూసుకుంటే ఒక ఇంటికి ఇంకో ఇంటికి చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. దాంట్లో మీకు కాలం ఇంటి వెనకాల కూడా గ్యాప్ ఉంది. ఇంటి ముందు కూడా చాలా రోడ్ వేసుకోవడానికి కాకుండా మిగతా మీ ఇంటి ముందు స్థలం కూడా చాలా ఎక్కువ ఉంది. వీటన్నిటిని మీ ఇతరత్ర అవసరాలు గొర్రెల్ని ఏమన్నా పెంచుకోవాలనుకుంటే కొన్ని కుటుంబాలు ఆల్రెడీ గొర్రెల్ని ఎన్ని పెంచుకుంటున్నాయి, 11 కుటుంబాల దాకా. మిగతా వాళ్ళకు కూడా టీవీఎస్ ప్లస్ మన డిఆర్డిఏ సహకారంతో ఒక 9 పొట్టేలు మిగతా అన్ని గొర్రెలు కలిపి 10 వరకు ఇస్తాం. అవన్నీ మీరు జాగ్రత్తగా వాటి నుంచి ఆదాయం పొందండి. ఎప్పుడు కూడా 10 కంటిన్యూస్గా 10 గొర్రెలు ఉండేటట్టు మీరన్నీ చూసుకోవాలి. అదేవిధంగా ఈరోజు మీకు తాగునీటికి ప్రతి ఇంటికి కూడా సపరేట్గా ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చాము. ప్రభుత్వం మీకు తోడ్పాటునిస్తుంది. ఇవాళ చాలా కుటుంబాలు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా వస్తున్నాయి. దాన్ని మీరు మీ సంక్షేమం కోసం వాడుకొని మీరు ప్రతి ఒక్క కుటుంబం అభివృద్ధి చెందే విధంగా నెలకి కొంచెం ఆదాయం వచ్చే విధంగా మీరు ఖచ్చితంగా చేసుకో. ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిసి చేసే విధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా ప్రభుత్వం ఉంది, ప్రైవేటు ఉంది. ఎందుకంటే రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా మనం చేస్తున్నాం. వాళ్ళు టీవీఎస్ సంస్థ ద్వారా ఇళ్ళు కట్టించారు. బాగా వాళ్ళని అభినందించాలి మనం. ఎందుకంటే ఎక్కడో చెన్నై, ఇక్కడ సంబంధం లేదు, అయినా కూడా ఒక ఆఫీసు వెంకటగిరిలో పెట్టి పేదవాళ్ళు ఎస్టీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి మంచి ఇళ్ళు కట్టించాలనే కాన్సెప్ట్తో ఈరోజు మోడల్గా బాగా కట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం పెట్టి 500 చదరపు అడుగులు స్థలంలో బాగా కట్టారు. అందుకని ఇప్పుడు మనం కూడా టిక్కో ఇల్లు కూడా చాలా బాగా కట్టాం. అవి కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా కూడా ఎవరు కూడా రాబోయే రోజుల్లో ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి అందరికి కూడా 29 లోపలనే ఎవరైతే ఇళ్ళు లేవో అందరూ కూడా అప్లై చేయండి, మా నోటీసులో పెట్టండి, మేము ఇస్తాం. ఇట టీవీఎస్ సంస్థ వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తారు. అందరం కలిసి అందరికీ ఇళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరిని సొంత ఇళ్ళు ఉండేలాగా వాళ్ళు ఏర్పాటు చేద్దామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్లు ఇస్తా ఉన్నాం మన ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ముఖ్యమంత్రి 20 సంవత్సరాల ముందుగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆరాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కళ్యాణం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. అమరావతి ప్రజల రాజధాని కాదు, స్కామ్ల రాజధాని. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆలయ మద్దతులతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.